పంగి నాగరాజ్ పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని। ఈరోజు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది। విద్యార్థులారా, ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1026 గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు 80% గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం। అంటే తెలంగాణ రాష్ట్రంలో చదివే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే కనీసం ఆ యొక్క విద్యార్థులకు ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు విద్యను బోధిస్తున్నటువంటి స్థితి ఉంది। ఒక పక్క ఈ గురుకుల పాఠశాలలో ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది విద్యార్థులు పోతారో ఒక తెలియని ఒక దుస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది। ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగితే దాంట్లో 48 మంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి ఉంది। అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి రాలేదు, ప్రభుత్వం విద్యార్థుల పక్షాన మాట్లాడతలేదు। ఎవరైతే మరణించిందో ఆ మరణించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పోయి మేము ఉన్నామని చెప్పేసి కనీసం భరోసా ఇవ్వని పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది।